Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులు మొదలైన వాటి వల్ల దేశంలో భయానకమైనటువంటి విషయాలు, సంఘటనలు జరుగుతున్న పరిస్థితిని మేము గ్రహిస్తూ వాటికి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాము. వాళ్ళు న్యాయబద్ధమైన చర్యలు తీసుకుని క్రైస్తవులకు రక్షణ, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల విషయంలో సమానత్వాన్ని పాటిస్తూ రక్షణ కల్పించాలని కూడా కోరుతూ ఉన్నాం. ప్రధానంగా అస్సాం రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క నిర్వహణలో క్రైస్తవుల యొక్క వస్త్రధారణ విషయంలో మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం ఉంది కదా అని అన్ని మతాలు సహనంతో మెలుగుతున్న ఈ దేశంలో ఒక మతానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో చట్టాన్ని చేయడం అనేది అది ఒక భయానకమైన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి ఉదాసీన వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాము. అయినటువంటి వస్త్రాలు వేసుకుంటే క్రైస్తవులను కేవలం ఒక బానిసల్లాగా చూస్తూ ప్రభుత్వం మాకు మీరు ఈ వేసుకోవడానికి వీల్లేదు అనడానికి వ్యక్తి యొక్క స్వేచ్ఛను అవి పాడు చేస్తున్నాయని మేము భావిస్తూ మేము కలత చెందుతున్నాం, బాధపడుతూ ఉన్నాం. ఇటువంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి పౌరులకు నష్టం కలిగేటటువంటి, బాధ కలిగేటటువంటి పరిస్థితుల నుంచి మీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి విముక్తిని దయచేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మాకున్నటువంటి స్వేచ్ఛను వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు మీ యంత్రాంగాల ద్వారా మాకు సహాయం చేయాలని, అలాగున ప్రభుత్వ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యలు జరిగించే వారి మీద వెనువెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా సమాజంలో మేలు, శాంతి సమకూరుతుందని కూడా మేము తెలియచేసుకుంటూ మైనారిటీ యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో కనబడుతున్నట్లుగా ఉంచబడుతుంది. ఇది లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి 25 నుంచి 30 ఆర్టికల్స్ వరకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని హరిస్తున్నట్లుగా కనబడుతుంది. దీన్ని మరి సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు, న్యాయాధికారులు కూడా సుమోటోగా స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని మరి ప్రత్యేకంగా మనవి చేస్తూ, బీసీసీ క్రిస్టియన్ సమాజంలో ప్రత్యేక రీతిగా భారత ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, వివిధ రాజకీయ పక్షాల్లో కానీ, వివిధ ప్రత్యేకించబడినటువంటి రాజకీయ పదవులను ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి భుజస్కంధాలపై ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్లయితే బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ ఇది సమాజంలో ఒక ప్రత్యేకించబడినటువంటి స్థానాన్ని గుర్తించి మీరే అంటే 1959వ సంవత్సరంలోనే ప్రత్యేకంగా బీసీసీగా కేటగిరీ చేయటం జరిగింది. కనుక క్రైస్తవ సమాజం, క్రైస్తవత్వం దానికి కేటాయింపునిచ్చినటువంటి మీరు వీరికి కేటాయించాల్సినటువంటి రాజకీయ పదవులను కేటాయించకపోవటం మరి నేటి వరకు కూడా అన్యాయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఛత్తీస్గఢ్లో ఎలాంటి ప్రభావం, క్రైస్తవ ప్రభావం, విశ్వాసుల ప్రభావం ఎలాగుంచబడిందో అలాంటి ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగాలకి, రాజకీయ నాయకులు కూడా చైతన్యవంతంగా మన యొక్క నిరసన తెలియచేయడానికి అన్ని స్టేట్స్లో కూడా అన్ని క్రైస్తవ సమాజాలు, విశ్వాసులు కూడా ముందుకు రావాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మరి క్రైస్తవ సమాజం నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నారు. ఆ పిలుపుకి అందరూ కూడా స్పందించాలని మనవి చేస్తున్నాను. ఓట్లు కావాలి కానీ క్రైస్తవులకు ఏ విధమైన సహాయం అందట్లేదు. క్రైస్తవులను మరీ తోలనాడి దిగజారిన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా రాబోయే ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో క్రైస్తవులకు ఏ రీతిగా మీరు సహాయం చేయగలరో అది మీరు మాకు తెలియచెప్పి ఆ రీతిగా కనుక మీరు మమ్మల్ని ఓట్లు అడిగితే మేము మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాగ మాకు సహాయపడగలరో, ఎందుకంటే
మా చర్చిలు ధ్వంసం చేస్తూ ఉన్నారు, సేవకులను చంపేస్తూ ఉన్నారు, నానా రీతులుగా చర్చిలు తగలబెడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. అంతేకాదు రేపు మేమందరం కలిసి ఈ పక్షంగా రన్ ఫర్ జీసస్ అని 30వ తారీఖున ఒక కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం. ఆక్వీడి మహాపట్నంలో ఆక్వీడి మండలం అంతా కలిసి మేము చేస్తూ ఉన్నాం. ఈ రన్ ఫర్ జీసస్కు అందరూ కూడా వచ్చి ఐక్యతను తెలియచేస్తూ ఉన్నారు. ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి సమయానికి మరి పాటించి మన యొక్క బలమును ఇతరులకు చూపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది ఒక పిలుపుగా భావించి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం.